హాయ్ అండి, వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఈరోజు వీడియోలో రాగులతో ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీగా లడ్డు రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. పిల్లలకి ఇలా హెల్దీగా రాగి లడ్డు చేసి రోజుకొకటి పెడితే చాలండి, పిల్లలు బలంగా తయారవుతారు. అండ్ ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి పిల్లలు కూడా వద్దు అనకుండా తినేస్తారు. సో ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ లడ్డు ఎలా చేయాలో చూసేయండి. ముందైతే ఈ లడ్డు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యిలో 1 కప్పు వరకు రాగి పిండి వేసుకోండి. ఈ పిండిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. నేను ఈ రాగి పిండిని ఇంట్లోనే తయారు చేశానండి. రాగులను శుభ్రంగా కడిగి ఆరబెట్టి డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. మనం పిల్లల కోసం హెల్దీగా చేస్తున్నాం కాబట్టి నేనైతే బయట షాప్స్లో దొరికే పిండి కన్నా కూడా ఇలా ఇంట్లోనే తయారు చేసుకునే పిండే ప్రిఫర్ చేస్తానండి. ఇలా ఇంట్లో తయారు చేసే పిండితో లడ్డూలు చేస్తే టేస్ట్ కూడా బాగుంటాయి. ఇలా ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేయండి. ఇలా పిండిలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అలాగే ఇందులోకి చిటికెడంతా ఉప్పు కూడా వేసుకోండి. ఒకవేళ మీకు ఉప్పు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 కప్పు పల్లీలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. మీరు కావాలంటే ఈ పల్లీల ప్లేస్లో జీడిపప్పు బాదం అయినా తీసుకోవచ్చు. కానీ అందరి దగ్గర జీడిపప్పు బాదం అవైలబుల్గా ఉండవు కాబట్టి పల్లీలనే తీసుకోవచ్చు. పల్లీలను ఒక 3 లేదా 4 నిమిషాల వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేపుతూ ఉండండి. ఇలా వేపుతూ ఉండగానే పల్లీల నుండి పొట్టు ఇలా కొంచెం సపరేట్ అయ్యి బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన పల్లీలను చల్లారనివ్వండి. పల్లీలు కాస్త చల్లారాక పల్లీలపై ఉన్న పొట్టును మొత్తం తీసేయండి. ఇప్పుడు ఇలా పొట్టు తీసిన పల్లీలను ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పల్లీలను బరకగా అంటే కొంచెం పలుకుగా గ్రైండ్ చేయాలి. చూశారు కదా, మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త పలుకుగా గ్రైండ్ చేస్తే మనం లడ్డు తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పల్లి పొడి రాగి పిండిలోకి తీసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేయండి. అలాగే లడ్డు మంచి ఫ్లేవర్ఫుల్గా రావడానికి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు యాలకుల పౌడర్ వేసుకోండి. బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన రాగి పిండిని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోండి. ఒకవేళ మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళైతే 3/4 కప్పు వరకు వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఇందులో 1/2 కప్పు నీళ్లు తీసుకోండి. ఈ బెల్లంని ఇలా గరిటెతో కలుపుతూ కరిగించండి. అలాగే ఈ బెల్లం కరిగిన తర్వాత ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. ఈ బెల్లం కరిగిన తర్వాత 1 లేదా 2 నిమిషాల్లో బెల్లం సిరప్ పట్టుకొని చూస్తే చేతికి బంకగా అంటుకుంటుంటే సరిపోతుంది. అలా అనిపించినప్పుడు వెంటనే స్టవ్ ఆపేసి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా ఫ్రై చేసుకున్న రాగి పిండిలోకి తీసుకోండి. మనం వేడిగా ఉన్న బెల్లం సిరప్ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఒకసారి స్పూన్తో కానీ గరిటెతో కానీ కలపండి. కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా తీసుకుంటూ లడ్డూలా ప్రిపేర్ చేసుకుందాం. మీకు లడ్డు ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి తీసుకొని లడ్డూలా చుట్టుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా రాగి లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇలా రాగులతో హెల్దీగా లడ్డు చేసి పిల్లలకు పెట్టారంటే ఇష్టంగా తింటారు. అండ్ ఈ లడ్డూలు రోజుకొకటి తిన్నా చాలండి, పిల్లలు మంచి హెల్దీగా కూడా తయారవుతారు. కాబట్టి ఈ రాగి లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఈ రాగి లడ్డూలు మీకు కూడా ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ హెల్దీ లడ్డూ రెసిపీ మీకు కూడా నచ్చిందా? నచ్చితే వెంటనే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన అంజలి కుకింగ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.